పెట్టుకున్న 1½ కప్ వరకు వీట్ ఫ్లోర్ని తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుని విస్కర్తో ఒకసారి బాగా కలిపేసుకోండి. దీన్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ని దీనిలో వేసేసుకొని విస్కర్తో బాగా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కేక్ బేటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం 1/4 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది పూర్తిగా కలిసిపోవాలన్నమాట. తర్వాత దీనిలోకి వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసి ఇది కూడా కలిసే విధంగా మొత్తం కలిపేసుకోండి. ఇలా